హలో లిజనర్స్, ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన మరొక కథ నా రాక్షసుడు పార్ట్ 19 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంది, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ చిన్ని లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ కూడా చేయండి అబ్బా. మీరు కామెంట్ చేస్తేనే కథను ఇంకొంచెం బాగా రాయడానికి నేను ట్రై చేయగలను. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? నిత్య తన ఆలోచనలతో అందరినీ మెప్పించి చివరి నిమిషంలో యాప్ని సూర్య కంపెనీకి వచ్చే విధంగా చేయగా, ఆ సమయంలోనే వైభవ్ ఆమెను ఇష్టంతో చూడడాన్ని తట్టుకోలేక సూర్య అక్కడే ఆ ప్రెస్ మీట్లోనే అందరి ముందు నిత్య తన భార్య అంటూ పరిచయం చేసి రక్ష యాప్ మీద ఆమెకు లీగల్ హక్కులను కల్పిస్తున్నట్లు అనౌన్స్ చేస్తాడు. అది టీవీ నుండి చూస్తున్న సుమన వాళ్ళు సంతోషంతో మురిసిపోతుంటే, దాన్నంతటినీ ఎదురుగా చూస్తున్న వైభవ్ గుండెలలో బాధగా అనిపించి కోపంతో ముఖం కందగడ్డలాగా మారిపోయి నిప్పులు కురిపిస్తూ సూర్యనే చూస్తూ ఉంటే, సూర్య వైభవ్ని అతని ఉద్దేశాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. దాంతో వైభవ్ ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోతే, అక్కడ ఉన్న గగన్ కంపెనీ తాము వాడిన కోడ్ నిత్యదే అని అర్థమైన ఏదో విధంగా దాన్ని ఇష్యూ చేసి అదే ప్రెస్ మీట్లో నిత్యను తక్కువ చేసి ఆమె ఆ కోడ్ విషయంలో మోసం చేసింది అంటూ, ఆ కోడ్ వారి కంపెనీదే అంటూ గొడవ చేసి ఆమెకు చెడ్డ పేరు తీసుకురావాలని చూసేలోపే వారికి నిత్య సూర్య భార్య అని తెలియడంతో వారికి మనసులో భయం మొదలయ్యింది. పైగా వారికన్నా నిత్య ఆ కోడ్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది స్టేజ్ మీద. ఇప్పుడు కానీ సూర్య మీడియా పరంగా ఆ కోడ్ విషయం అందరి ముందు బయటికి చెబితే గగన్ కంపెనీ రిప్యుటేషన్ పోతుంది అని, అది వారు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన కంపెనీ అవ్వడం, పైగా మొదటి మీటింగ్లోనే ఇలా ఫ్రాడ్ చేసినట్లు తెలిస్తే ఆ కంపెనీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే బ్లాక్ చేయబడుతుంది. ఆ విషయాన్ని ఆలోచించిన గగన్ కంపెనీ వాళ్ళు సూర్యతో వారు ముందుగానే జాగ్రత్త పడాలి అని ఆలోచించుకొని సూర్యకు అపాలజీ చెబుతూ వారు చేసిన ఫ్రాడ్ని చెప్పి సూర్యతో వారి సారీని చాలా సీరియస్గా చెబుతూ, సూర్య కంపెనీలో ఉండేవారే ఈ పని చేశారు కాబట్టి ఆ ద్రోహిని కఠినంగా శిక్షించాలని, అలా శిక్షించే విధానంలో తమకు పూర్తిగా సహకరిస్తామంటూ చెబుతూ, అలాగే ఇంకెప్పుడు వారి వల్ల ఇలాంటి పని జరగదు అంటూ క్షమాపణగా సూర్య కంపెనీకి మెయిల్ చేశారు. అయితే అక్కడే ఉండి జరిగిందంతా చూసిన టీనాకు అరికాలి నుండి నడినెత్తి వరకు వణుకు మొదలైంది. ఆమె ఏమీ తెలుసుకోకుండా పోయి ఆమంతటా ఆమె ఎంత పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుందో తెలుసుకొని భయంతో ముందు ఎలా అయినా సరే అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తూ, వారందరూ ప్రెస్ మీట్లో ఉండి నిత్యను సూర్యను చూస్తూ హడావుడిగా రిపోర్టర్స్ వారిని ఇంటర్వ్యూ చేయడం గమనించిన టీనా అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి పవిత్ర మేడంతో ఎలా అయినా మాట్లాడాలి అనుకుంటూ ఆమె మనసులోనే, పవిత్ర మేడం మాతో చేసిన ప్లాన్ ఏంటి, ఇప్పుడు చేసిన పని ఏంటి, ఎందుకు ఆమె ఆ కోడ్ని నాశనం చేయకుండా వేరే కంపెనీకి అమ్మేసింది, ఇప్పుడు ఇది నా మెడకు చుట్టుకుంటుంది అనుకొని టీనా పవిత్రకు కాల్ చేయగా, అప్పటికే పవిత్ర ఈశ్వర్ ఆ న్యూస్ని చూస్తూనే ఉంటే టీనా ఎందుకు ఆమెకు ఫోన్ చేసిందో అర్థం చేసుకున్న పవిత్ర కోపంతో టీనా ఫోన్ని తీసి, ఏమే నీకెంత కొవ్వే, నాకు కోడ్ ఇవ్వమంటే నువ్వు ముందు దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని ప్రజెంటేషన్కి కంపెనీకే ఇస్తావా, అసలు నువ్వు ఇలా ఎందుకు చేశావు అంటుంటే టీనా భయంగా, మేడం మీరు ఆ కోడ్ని పాడు చేస్తానన్నారు కదండి, నేను దాన్ని వాడుకొని కంపెనీలో నా వాల్యూని పెంచుకొని నిత్యనే ఇరికిద్దామనుకున్నా, నాకేం తెలుస్తుంది మేడం మీరు ఇలా చేస్తారని, కనీసం మీరు ఒక్కసారైనా కూడా ఇలా చేస్తున్నట్లు మీరు నాతో చెప్పలేదు కదా అనగానే పవిత్ర కోపంగా టీనాని అమనాభూతులు తిడుతూ ఆమెకు టీనాతో ఏం చెప్పాలో ఏం చేయాలో ఆ సమయంలో ఏం మాట్లాడాలో తెలియక బుర్ర పనిచేయడం మానేసింది. అయితే కూతురు పరిస్థితిని అర్థం చేసుకున్న ఈశ్వర్ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ, చూడు టీనా, నువ్వు తెలిసి చేసిన తెలియక చేసిన నువ్వు ఇప్పుడు చేసిన పని నీ మెడకే చుట్టుకుంది. ఎందుకంటే నువ్వు ఆ కోడ్ని అఫీషియల్గా నీ చేతులతోనే నీ కంపెనీకి సబ్మిట్ చేశావు.
కాబట్టి ఇప్పుడు తప్పంతా నీ మీదే పడుతుంది. అందుకే నువ్వే ఈ తప్పు చేసినట్లు ఆ నిందను నీ మీద వేసుకో. లేకపోతే నీకిక ఎక్కడ బయట కూడా పని దొరక్కుండా నేను చూస్తా. ఇంకొకసారి నువ్వు మాకు ఫోన్ చేయకు. చేశావో నీ ప్రాణం కూడా నీ కాడ ఉండదు అంటూ ఆమెను బెదిరించి ఫోన్ పెట్టేయగా టీనా పరిస్థితి ఇప్పుడు ముందు గొయ్యి వెనక నుయ్యిలా ఉంది. అదే సమయంలో సూర్య ఆఫీస్లో ఉన్న మరో లేడీ ఎంప్లాయ్కి ఫోన్ చేసిన పవిత్ర, చూడు, నువ్వు టీనా వైపు ఆఫీస్లో మాట్లాడాలని చూస్తే, నా పేరు బయట పెట్టాలని చూస్తే ఈ భూమి మీద నీకిక నూకలు ఉండవు అంటూ చెప్పి కోపంగా ఫోన్ పెట్టేసి పవిత్ర కోడ్ అమ్మిన గగన్ కంపెనీ పిఏకి ఫోన్ చేసి, చూడండి, మీ కంపెనీ వారికి కానీ సూర్య కంపెనీ వారు అడిగినప్పుడు కానీ నా పేరు చెబితే నేనేం చేయగలనో మీకింకా తెలియదు అంటూ ఒక నిమిషం ఆగి ఏదో గుర్తుకు వచ్చినట్లు, మీ కంపెనీ పేరు నాతో ఏజీ క్రియేషన్స్ అన్నారు కదా, అంటే పూర్తి పేరు గగన్ క్రియేషనా అంటూ అడగ్గా పిఏ, అవును మేడం, మా సార్ తన కొడుకు అయిన గగన్ సార్ కోసం ఈ కంపెనీని స్టార్ట్ చేశాడు. అందుకనే ఇంత ప్రెస్టీజీ ప్రాజెక్ట్ కోసం 50 లక్షలు మీరు అడిగిన వెంటనే ఇచ్చేశారు అంటూ చెప్పి కొంచెం గట్టిగానే, మేడం, మీరు మాకు ముందే చెప్పాల్సింది కదా ఆ కోడ్ సూర్య సార్ వాళ్ళదని. కానీ మీరు మాకు ఆ విషయం ముందు చెప్పలేదు. అందువల్ల ఇప్పుడు మాకు చాలా ప్రాబ్లమే అవుతుంది అంటూ చెప్పగా పవిత్ర 2 నిమిషాలు ఆలోచించుకుని, చూడు పిఏ, ఆ కోడ్ మీకు టీనా అనే అమ్మాయి ఇచ్చిందని చెప్పండి. ఇక మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. టీనా అనే పేరుతో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటూ చెప్పి ప్రస్తుతానికి ఊపిరి తీసుకున్నా సరే. ఓ 10 నిమిషాల తరువాత, గగన్ అంటే నా వెంట ప్రేమ ప్రేమ అంటూ తిరిగిన వాడేనా? ఒకవేళ వాడే అయితే ఈ విషయం వాడికి తెలిస్తే అంటూ పవిత్ర మనసులోనే భయాన్ని ఏర్పరచుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంది. ఇటువైపు నిత్య చేసిన మెసేజ్ని చూసిన గగన్ ఆమె అడిగిన విషయాలు తెలుసుకోవడం కోసం తనకు సుమారు 4 రోజుల సమయం పడుతుంది అంటూ చెప్పి తిరిగి నిత్యకు గగన్ మెసేజ్ చేశాడు. సూర్య అలా అందరి ముందు తనను భార్య అంటూ పరిచయం చేయడం, లీగల్గా తనకు సూర్య కంపెనీ మీద హక్కులను అందరి ముందు రాసి ఇవ్వడం, నిత్యకు నలుగురిలో హోదాని కల్పించడం ఆమెకు చాలా బాగా నచ్చింది. అలా మరుసటి రోజు ఉదయానికి ఇంటికి వారందరూ చేరుకోగా వారికి అందరూ కూడా కంగ్రాట్స్ చెప్తూ విష్ చేయడంతో వీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిత్య, సూర్య ఫ్రెష్ అయి వచ్చి కొద్దిసేపటికి టిఫిన్ చేస్తూ ఉంటే సుమన అక్కడ అందరూ ఉండడం చూసి అప్పుడే ఇంట్లోకి వస్తున్న గాయత్రిని కూడా టిఫిన్ చేయమని పిలిచింది. అలా గాయత్రి కూడా వారిద్దరికీ విష్ చేసి, ఏంటి వదిన, ఇంత పొద్దున్నే త్వరగా రమ్మంటూ తెగ ఫోన్లు చేసేశావ్ అంటూ సుమను అడగ్గా సుమన సూర్య వైపు నిత్య వైపు చూసి, వదిన, ఈరోజు వీరిద్దరికీ రిసెప్షన్ని ఏర్పాటు చేస్తున్నా. అందరికీ మరొకసారి నిత్యను కుటుంబ సమేతంగా మా కోడలిగా అంగీకరిస్తున్నట్లు ఆమెను ఈ ఇంటి కోడలిగా పరిచయం చేసి ఈ రాత్రికి వారిద్దరికీ కార్యాన్ని ఏర్పాటు చేయాలి. ఒక్కదాన్నే నేను ఎన్ని పనులను చూసుకుంటా చెప్పు. అందుకనే ఇంటి ఆడపడుచుగా నిన్ను ముందుగానే పిలిచా అంటే నిత్య, సూర్య సుమన మాటలను విని ఇబ్బందిగా వారిద్దరూ అందరి ముందు సిగ్గుతో చచ్చిపోతూ ఉంటే రాఘవేంద్ర నవ్వుతూ, కోడలా, నా మనవరాలు అప్పుడే చూడు సిగ్గుతో ఎలా ఎర్రగా అయిపోయిందో అని రాఘవేంద్ర నిత్యను, సూర్యను తన మాటలతో ఆట పట్టిస్తూ కూతురి వైపు కోడలి వైపు చూస్తూ, ఇదిగో, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నా మనవడి రిసెప్షన్ అద్దిరిపోవాలి అంటూ చెప్పగా సూర్య తినడం ముగించగానే కంపెనీకి వెళ్ళాలి, త్వరగా కానివ్వు నిత్య అంటే సుమన కోపంగా, ఎరా, ఇక్కడ మేము ఏం మాట్లాడుకుంటున్నాం, నువ్వేం చేస్తున్నావు అంటే సూర్య, అమ్మ, సాయంత్రం 5 కల్లా నేను నిత్య కంపల్సరీగా ఇంటికి వస్తాం. నువ్వు గాబరా పడకు. మాకు కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయమ్మా, వాటిని సాల్వ్ చేసుకోవాలి. ఇది గవర్నమెంట్తో సంబంధించిన యాప్ కదా, సో అందుకనే కంపల్సరీగా మేము కంపెనీకి వెళ్ళాలి అంటూ చెప్పగా నిత్య కూడా, అత్తయ్య,
పిన్ని 5 కల్లా మేము ఇంటికి వచ్చేస్తాం. ఆ తరువాత మీరు ఎలా అంటే మేము అలాగే చేస్తాం, అలాగే ఉంటాం అంటూ తను కూడా సూర్య వెనకనే వెళ్ళిపోగా వారిద్దరూ కూడా ఒకటే మాట, ఒకటే బాటలా ఉండడం, ఇంత త్వరగా కలిసిపోవడం వారందరికీ చాలా బాగా నచ్చింది. అలా తినడం ముగించేసి వారి ఏర్పాట్లను వారు చేసుకోవడం మొదలుపెట్టారు ఇంట్లో వారు. అయితే కారు నడుపుతున్న సూర్య కోపంగా స్టీరింగ్ మీద పట్టు బిగించి, నిత్య ఆ టీనా వైజాగ్ నుండి పారిపోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఉదయం బస్టాప్లో దొరికిపోయింది. అది మన మనుషులకు. అది చేసిన పనికి దాన్ని అంటూ కోపంతో సూర్య పళ్ళు కొరుకుతూ ఉంటే నిత్య మాత్రం, సూర్య కొంచెం కోపం తగ్గించుకొని ముందు ఆలోచించు. నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా విను సూర్య. టీనా కోడ్ దొంగలించింది అనే విషయాన్ని నేను కాదు అనను. కానీ ఇక్కడ మనం మర్చిపోతున్న ఒక విషయం ఉంది సూర్య. టీనా కోడ్ని దొంగలించి తనే వాడుకోవాలి అనుకుంటే గగన్ కంపెనీకి అది ఎలా వెళ్ళింది? అలా చేయడం వల్ల ఇప్పుడు ఆమె ఇరుక్కుంటుంది కదా ఇంత పెద్ద విషయంలో. ఆ ఆలోచన నిజంగానే టీనాకి రాలేదంటావా? ఒకవేళ అమ్మడం కోసమే కోడ్ని తను దొంగిలించి దాన్ని అమ్మి డబ్బు చేసుకుంటే ఆ నేరాన్ని నా మీద వెయ్యాలి అనుకుంటే కోడ్ తను ఎందుకు వాడుకుంది? పిచ్చిదానిలా తీసుకువచ్చి మళ్ళీ ఆ కోడ్ని మన చేతిలోనే ఎందుకు పెడుతుంది? కాబట్టి టీనాతో పాటు ఇందులో ఇంకొంతమంది ఉన్నారు సూర్య. అలాగే ఇంకొక విషయం ఉంది ఇక్కడ నీకు చెప్పాల్సింది. నా పెన్ డ్రైవ్ నేను చివరిగా నా టీంలో ఉన్న ఒక లేడీకి ఇచ్చా. కానీ ఆమె అది విక్కీకి ఇవ్వకుండా ఇచ్చాను అని చెప్పేసి మాతో అబద్ధమాడింది. అది సీసీటీవీ కెమెరాలో ప్రూవ్ అయింది. తను అబద్ధం చెప్పింది. ఆమె విక్కీ రూమ్కి వెళ్ళింది. విక్కీ బ్యాగ్ దగ్గరికి కూడా వెళ్ళింది. కానీ ఆమె చేతిలో విక్కీ రూమ్కి వెళ్ళేటప్పుడు మాత్రం పెన్ డ్రైవ్ లేదు. తను బ్యాగ్లో ఏమీ పెట్టలేదు. జస్ట్ విక్కీ రూమ్కి వెళ్ళి తన బ్యాగ్ని చెక్ చేసి వచ్చేసింది. అది విక్కీ సీసీటీవీ కెమెరాలో కూడా క్లియర్గా చూశాడు. అంటే వారిద్దరూ ఎవరి కోసమో మన కంపెనీలో పనిచేస్తున్నట్లు. ఆ బయట ఉన్న మనిషి ఎవరంటావు అంటూ అడగ్గా సూర్య నిత్య చెప్పింది అంతా పూర్తిగా వినేసి ఒక 5 నిమిషాల తరువాత, నిత్య అయితే వారిద్దరూ ఒకరి కోసమే పనిచేస్తున్నారా? లేదా వారు ఇద్దరూ కూడా వేరు వేరు మనుషుల కోసం పనిచేస్తున్నారంటావా? ఈ విషయాన్ని మనం అసలు ఎలా తెలుసుకోవాలి అంటే ముందు మనం కేవలం టీనానే అనుమానిస్తున్నట్లు, కంపెనీలో ఉన్న మరో మనిషి మీద అనుమానం లేదు అన్నట్లు బిహేవ్ చేద్దాం. మనం కంపెనీలో ఉన్న మనిషి మీద కన్నేసి ఉంచుదాం. తన కదలికల మీద నిఘా పెడదాం. ఏదో ఒక చోట ఖచ్చితంగా ఆ పిల్ల దొరుకుతుంది అంటూ అనుకుని వారు ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళగా అప్పటికే టీనాను సూర్య మనుషులు అక్కడికి తీసుకుని వచ్చి పెట్టగా ఆ విషయమే ఆఫీస్లో పెద్ద దుమారం అవుతూ ఉంది. నిత్య రావడంతోనే టీనా ఆమెకు సారీ చెబుతూ సూర్య ముందు ఏడుస్తూ వారిద్దరిని చాలా దీనంగా బ్రతిమలాడుతూ ఉంటే నిత్య అక్కడ అందరి వైపు చూస్తూ, చూడండి నేను ఒక ఎంప్లాయ్గా ఈ కంపెనీలో జాయిన్ అయ్యింది ఇక్కడ ఇలాంటి పేడ పురుగులను వేరివేయడానికే. ఇలాంటి వారు ఈ కంపెనీకి అసలు అవసరం లేదు అంటూ నిత్య చాలా స్ట్రాంగ్గా చెప్పి అక్కడ అందరి ముందే సూర్యతో, చూడు సూర్య పోలీసులకు ఫోన్ చేసి తినను ముందు అరెస్ట్ చేయించు. అలాగే ఇంకా ఎవరు కూడా ఇలాంటి నేరం ఈ కంపెనీలో చేయకూడదు. ఒకవేళ చేస్తే వారికి ఇంతకు మించిన పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి పనులను వాళ్ళు చేసుకోండి అంటూ చెప్పి నిత్య చాలా పొగరుగా తన టీంలో ఉన్న లేడీ వైపు చూసి వెళ్ళిపోయింది. నిత్య అలా అందరి ముందు పొగరుగా మాట్లాడడానికి ఒకే ఒక కారణం, ఇంకెప్పుడు కూడా ఆ కంపెనీలో ఆమె వల్ల తప్పు జరగకూడదు అనే ఉద్దేశంతోనే. అప్పటిదాకా నిత్య నెమ్మదితనాన్ని చూసిన కంపెనీలోని వారు చాలా జోక్సే వేసుకున్నారు ఆమె మీద. కానీ ఇప్పుడు ఆమె పొగరును చూస్తూ ఆమె వారికి బాస్ అని గుర్తు తెచ్చుకుంటూ నోర్లు వెళ్ళబెట్టుకుంటూ ఉంటే టీనా గతి మాత్రం అదో గతి అవ్వగా నిత్య టీం నెంబర్, నిత్య ఆ కంపెనీ బాస్ అయిన సూర్యకు భార్య అని తెలిసేసరికి నిత్య సూర్య వెనకాలే ఆఫీస్లోకి వెళ్ళడాన్ని చూసి ఆమె చేసిన తప్పుకు నాలుక వెళ్ళబెట్టక తప్పలేదు.
అప్పుడు తెలిసింది ఆమె చేసిన తప్పేమిటో. టీనా గతే తనకు పడితే పరిస్థితి ఏంటి అంటూ భయంతో ఆమె వణికిపోతూ ఉంటే, మరోవైపు సుమన, గాయత్రి కలిసి ఆ ఫంక్షన్కి వారికి తెలిసిన బిజినెస్ పీపుల్స్ని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అందరినీ ఆహ్వానించారు. అలాగే నిత్యను కూడా తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పమనగా, నిత్య సూర్య పర్మిషన్ తీసుకొని వైభవ్తో సహా తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఆ రోజు తన ఫంక్షన్లో ఏ ఫుడ్ ఐటమ్స్ అయితే వండుతారో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఆశ్రమ వాసులకు చేరే విధంగా ఏర్పాట్లు చేసుకుంది. అలా సాయంత్రం 5 కల్లా నిత్య, సూర్య ఆఫీస్ పనిని ముగించేసుకుని ఇంటికి చేరగా అప్పుడే ఈశ్వర్, పవిత్రలు కూడా ఇంట్లోకి వచ్చి గదులలోకి వెళ్ళిపోతున్న నిత్యను, సూర్యను చూస్తూ వారిని పిలిచి, మీకోసం గిఫ్ట్స్ తీసుకొని వచ్చాను అంటూ చెప్పి వారు తీసుకొచ్చిన బట్టలను చూయిస్తూ, ఈరోజు ఫంక్షన్కి మీరు ఇవే కట్టుకోవాలి అంటూ పవిత్ర బలవంతం చేస్తూ వాటిని అందరికీ చూయిస్తూ ఉంది. సూర్యకు సుమారు 1,20,000 రూపాయల ఖర్చు చేసి సూట్ తీసుకొని వస్తే నిత్యకు కేవలం 6,000 విలువ చేసే చీర తీసుకుంది. అలా ఆ చీరను చూయిస్తూ, చూడు నిత్య, నీకు ఈ జీవితంలోనే ఇంత ఖరీదైనది నువ్వు ఎప్పుడూ కట్టుకొని ఉండవు అంటూ పవిత్ర తన మాటలతో అందరి ముందు నిత్య స్థానాన్ని గుర్తు చేస్తూ ఎగతాళి చేయడం మొదలుపెట్టి నిత్యను బాధ పెడుతూ ఆమెను ఆ పార్టీ ఎంజాయ్ చేయకుండా చేస్తూ తన స్థానాన్ని మాటి మాటికి గుర్తు చేయాలంటూ ఫిక్స్ అయిపోయి పవిత్ర కొంచెం ఎక్కువగానే మాట్లాడేస్తూ ఉంది అక్కడ. అదే సమయంలో నిత్య ఫ్రెండ్స్ అందరూ కూడా లోపలికి వచ్చారు. అందులో గగన్ కూడా ఉన్నాడు. మరోవైపు వైభవ్తో తన ఫ్యామిలీ కూడా అప్పుడే పార్టీ కోసం వారింటి నుండి బయలుదేరారు. ఆమెని ఆ పార్టీకి వస్తుంది అని తెలుసుకున్న పురుషోత్తం కుటుంబం కూడా సూర్య ఇంటికి బయలుదేరారు. ఏమండోయ్, మరిప్పుడు పవిత్ర చేసిన అవమానానికి నిత్య ఎలా రియాక్ట్ అవుతుంది? పవిత్ర పూర్తి స్వభావాన్ని తెలుసుకున్న గగన్ ఆమె విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఆమెని కోసం పార్టీకి వస్తున్న పురుషోత్తం ఆ పార్టీని జడగొట్టడానికి ఏం చేస్తాడు? వైభవ్ని డైరెక్ట్గా పురుషోత్తం కలిస్తే నిత్య గతం గురించి, పుట్టు పూర్వత్రాల గురించి అతనితో చెప్తాడా? ఇక్కడి నుంచి కథలో ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా కొంచెం.